సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సాయంకాలము సమయంలో శుభములు తెలియపరుచున్నాం. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ వార్తను మీకును తెలియచేయవాలని మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని. ప్రియమైన వాళ్ళరా, తన ప్రాణమును ప్రతిగా అతడు ఏమి ఇవ్వగలడు అని. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము. ఈ కాలంలో ధనము సంపాదించాలని, పేరు సంపాదించాలని, ఖ్యాతి సంపాదించాలని, దానం సంపాదించాలని ప్రజలు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారండి. ఎంతగా ప్రయాసపడుతున్నారంటే విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. పిల్లలను కూడా ఆ విధంగానే వారు తర్ఫీ చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, విలువైనది ఏమిటంటే ప్రాణము. ఒక గొప్ప ధనవంతుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. అన్నాడు, అతను చాలా ధనవంతుడు, గొప్ప ధనవంతుడు అన్నమాట. అయ్యా, నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి అని అడిగాడు. ఏమి? తన ధనము నిత్య జీవము నీకు లభిస్తుంది అని తెలియజేయలేకపోయిందా? తన విద్య నిత్య జీవము నీకు లభిస్తుంది ఈ విద్య ద్వారా అని తెలియజేయలేకపోయిందా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందటానికి నేనేం మంచి కార్యం చేయాలి అని చెప్పి అన్నాడు. ప్రభువారు అన్నాడు, ధర్మశాస్త్రం ఎరుగుదువా? నీకు తెలుసా? దాని ప్రకారంగా నడుచుకో అన్నాడు. అతను అన్నాడు, చిన్ననాటి నుండి నేను దాన్ని పాటిస్తున్నాను అన్నాడు. అంటే చిన్ననాటి నుండి ధర్మశాస్త్రాన్ని పాటించినా కూడా అతనికి నిత్యజీవం పొందుతున్న నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ప్రియమైన వాళ్ళరా, అయితే యేసుప్రభు వారు అతన్ని ప్రేమించాడు. అన్నాడు, నీకు కలిగినది అమ్మి పేదలకిమ్మో, నీవు వచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు నీవు నిత్యజీవమును స్వతంత్రించుకుంటావు అని చెప్పి అంటూ వచ్చాడు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు గనక తన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, నిత్య జీవమును పొందలేకపోయాడు. మోక్ష భాగ్యం అనేది, నిత్య జీవం అనేది డబ్బుతో కొట్టే వచ్చేది కాదండి. అవును, ఒకని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అని వ్రాయబడి ఉన్నది. ప్రాణము చాలా విలువైనది. దేవుడు మన ప్రాణ రక్షణ కొరకై ఆయన గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడు తెలుసా? అమూల్యమైన తన రక్తమును, ప్రియమైన వాళ్ళరా, మన పాప పరిహారం నిమిత్తమై పుణ్యదానంగా ఇచ్చాడు. అవును, మనందరి పాప పరిహారం నిమిత్తమై మన యొక్క ప్రాణ రక్షణ కొరకై అమూల్యమైన రక్తం, మూల్యము చెల్లించలేనటువంటిది, ప్రియమైన వర్లరా, పరిశుద్ధమైన రక్తం. ఆయన తన స్వరక్తాన్నే పుణ్యదానంగా ఇచ్చాడు. దేవాతి దేవుడు అంటే దేవాతి దేవుడు మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తమై బలవాడు. నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించడానికి, మోక్ష భాగ్యం ప్రసాదించడానికి దేవుడే మనుష్య రూపంగా వచ్చి ఈ లోకంలో బల్లయ్యాడు. ప్రియమైన వర్లరా, యేసు క్రీస్తునందు నీవు విశ్వసించినట్లయితే నీకు పాప క్షమాపణ, మోక్ష భాగ్యము, నీ ప్రాణము రక్షింపబట్ట అనేది జరుగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీ కొరకు ఇచ్చిన ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవంగల దేవా, వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన మీరు సహాయం చేస్తున్న స్తోత్రం, ఎత్తబడిన బాటలు మీరు గంట ఫలింప చేయండి.
ఎవరైతే ఉన్నారో వారు పాడి పంటలు దీవించండి, ఆశీర్వదించండి. అందరం మీకు చెల్లిస్తున్నాం. ముందు వెళ్తుండగా సహాయం చేస్తున్నాం. యేసు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాం.